కాంగ్రెస్ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త ఇల్లు కేటాయించింది. సుండ్రేహీబాగ్ రోడ్లోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆఫర్ చేసింది. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఈ బంగ్లాను పరిశీలించారు. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించనుంది. సున్హేరీబాగ్ రోడ్లోని బంగ్లా నెంబర్ 5ను హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసింది. సోదరి ప్రియాంక గాంధీ ఈ బంగ్లాను చూసేందుకు వచ్చారు. ఆ ఇంటి విషయంలో రాహుల్ రిప్లై ఇవ్వడమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు బీజేపీ చిత్రదుర్గ ఎంపీ ఏ నారాయణస్వామి ఈ బంగ్లాలో ఉండేవారు. 2018లో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దొరకలేదు. గతేడాది పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి 2 ఏళ్లు జైలు శిక్ష పడి లోక్సభలో అనర్హత వేటు పడింది. దీంతో 12 తుగ్లక్ రోడ్లోని నివాసాన్ని ఖాళీ చేశారు. అప్పట్నుంచి సోనియా గాంధీ ఉంటున్న 10 జనపథ్లోనే ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి రావడంతో వయనాడ్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేతగా ఎంపిక కావడంతో కేబినెట్ ర్యాంక్ హోదా లభించింది. దీంతో సున్హేరీబాగ్ రోడ్లోని బంగ్లా నెంబర్ 5ని హౌస్ కమిటీ ఆయనకు ఆఫర్ చేసింది. రాహుల్కు కేబినెట్ హోదా ప్రకారం టైప్ 8 బంగ్లాను ఆఫర్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయన అంగీకారం తెలపగానే ఫార్మల్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇంతవరకు 9 మంది మంత్రులకు ప్రభుత్వ బంగ్లాలు కేటాయించారు.